ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంట, చాలా మంది ఇలానే బైక్స్ వచ్చేసి టూరిస్టులు అందరు రెంట్ తీసుకొని వెళ్తుంటే వాళ్ళ వెల్త్ గవర్నమెంట్ది పెరగట్లేదు అనేసి ఏం చేశారంటే బైక్ రెంటల్స్ వరకు ఆపేశారు, కార్ రెంటల్స్ కూడా ఆపేశారు. మొత్తం ఇంకా ట్యాక్సీ వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, బైక్ ర్యాపిడో వాళ్ళు వీళ్ళు మాత్రమే వెళ్ళాలా, వాళ్ళ సర్వీస్ తీసుకొని వెళ్ళాలా, అప్పుడు వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తాయి అనేసి ఇలా చేశారంట. సో నేను చూస్తున్నాను మనకి ఏం ఆప్షన్ ఉంది రేపు వెళ్ళడానికి, డబ్బులు ఎంత ఖర్చు చేయాలి అనే దాని గురించి చూస్తున్నాను, చెప్తాను, ముందు చూద్దాం. ఇంకా అండి సెంటర్ పాయింట్ ఆఫ్ షిలాంగ్ అనమాట, ఇక్కడే అన్నీ ఉంటాయి మనకి. సో ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. వాళ్ళతో మాట్లాడాను ఇప్పుడే, బైక్ వాళ్ళతో. బైక్ వాళ్ళు ఏమంటున్నారంటే నన్ను ఒక్కడిని ఒక బైక్ వాడు వాటర్ ఫాల్స్, 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ కాడికి తీసుకెళ్ళి చూపించుకొని రావటానికి 1800 అడుగుతున్నాడు. 1800 కానీ 100 రూపాయలు కూడా తగ్గడంట. ఇంకా క్యాబ్ వాడైతే 3500 అడుగుతున్నాడు. ఈ గవర్నమెంట్ మార్చేసిందంట. మొన్న రీసెంట్గా కొంచెం ఇష్యూ అయిందిగా మర్డర్ బైక్, దీనివల్ల అప్పటి నుంచి బైక్ ఇవ్వటమే ఆపేశారంట, అది ఇల్లీగల్ కింద చేసేసారంట. సో ఇంకేముంది ఇంక చూడటానికి అంటే, ఇప్పుడు నేను ఆ 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ ప్లస్ నాకు కావాల్సింది చూడాలి అనుకుంటే కనీసం 5000 పెట్టాలి, 5-6 పెట్టాలి. 5-6 పెట్టి నేను ఇది ఒక్కటే చూడాలా, లేదంటే ఇంకా నాకు 4-5 స్టేట్లు ఉన్నాయి ఇవి కూడా చూడాలా? సరే ఫ్రెండ్స్ వచ్చి 2-3 ఉండి షేరింగ్ ఉంటే ఓకే, అది నడుస్తుంది, కానీ ఇప్పుడు నడవదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా, అసలు నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ, ఇంకేం చేయాలా? ఇప్పుడు బైక్ దానికి ఇంత డబ్బులు పెట్టి వేస్టే కదా. ఇప్పుడు 500 బైక్ రెంట్ తీసుకొని మనం పోయొచ్చేది వేరు, వాడికి 1700-1800 ఇచ్చి అక్కడ మళ్ళీ ఇంకో దగ్గర 2000 ఇచ్చి, సో అప్పుడు 4000 అవుతాయి, అది వేరు. నాకు ఇంకా ఇక్కడేమో సిటీలో చూడటానికి కూడా ఏం లేదు, ఓన్లీ పోలీస్ బజార్ అని ఒకటి ఉందంట, అది ఒకటి చూడటమే షిలాంగ్లో. నాకేం అర్థం కావట్లేదు, అనవసరంగా వచ్చారా బాబు ఇక్కడికి అనిపిస్తుంది. సో చూస్తాను, హాస్టల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట, టూరిస్టులే అంట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను, వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి అనేసి. దాన్ని బట్టి ఇంకా ఇక్కడ ఈరోజు ఉంటే ఉందాం, రేపు వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను. చూద్దాం మరి.